విజయబాబు గారు చెప్పండి, ఏమిటి ఈ అపచారాలకి బాధ్యులు ఎవరు వహించాలి? ఇది కూడా అపచారం కిందే చూస్తారా లేదా? ఏది తిరుమల లడ్డు కానించి జగన్ గారి మీద ఉన్నవి లేనివి అనేక అంశాలు ప్రచారం చేయటం, సుబ్బారెడ్డి గారి మీద ఆయన పదవి దిగిపోయిన తర్వాత కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం, కరుణాకర్ రెడ్డి గారి మీద ప్రచారం చేయటం, ఇలాంటి అపచారాలకు పాల్పడిన ఫలితమే ఇదని భక్తులు అనుకునే పరిస్థితి ఉందంటారా? మనకి తెలుగునాట ఒక సామెత ఉందండి, బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ పాలకులు సింహాసనంపై పాదం పెట్టిన వేళ అని చెప్పని. అంటే ఇవన్నీ సూపర్ స్టిషన్స్ అని మనం అనుకుంటాం, కానీ చాలా కాలంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే వర్షాలు పడతాయని, చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయని ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, మీరు క్రోనలాజికల్గా కనుక చూసినట్టు, ఇది ఇందాక ఎవరో కాలర్ కూడా చెప్పాడు, ప్రతి చోట కూడా నరబలి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక నరబలి అనేటువంటి చేస్తా. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఇందాకైనా చైర్మన్ నిజానికి ఆ పట్టు వస్త్రాలు ధరించి ఆ గుడి మీద కొండ మీద ఉన్న వాళ్ళ యొక్క భావజాలం ఎలా ఉండాలంటే, ఎంతసేపు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆధ్యాత్మిక భావనలతో నడవాలి. కానీ ఆ బుర్ర ఎంత కరప్ట్ అయిపోయిందంటే, రేపు పొద్దున మహావైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏంటంటే భక్తులు ఎలా వస్తారు, వాళ్ళకి వసతులు ఎలా ఇవ్వాలి, ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టంగా దీన్ని ఎలా తీర్చిదిద్దాలని ఇలాంటి థాట్స్ ఉండాలి. కానీ రేపు గొడవలు జరుగుతాయేమో అంటే యద్భావం తద్భవతి. వాళ్ళు వచ్చినటువంటి స్థానం ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ థాట్స్ కూడా అలాగే ఉంటాయి, మైండ్ సెట్ అలాగే ఉంటుందండి. అందుకని రేపు గొడవలు జరుగుతాయేమో, కొట్టుకుంటారేమో, దీంట్లో జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందేమో, ఈ 24 గంటలు ఇదే తప్ప మీకు మన భారతంలో కూడా రాక్షసుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఎంతసేపు ఏంటంటే ఆ వైరీ పక్షాన్ని ఎలా చేయాలనే ఆలోచనలతోనే ఉంటాయండి. చివరికి అది ఏమవుతుందో తెలుసు. వీళ్ళ పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి తప్ప, ఎవడంటాడు గుడి మీద కూర్చున్నాడు ఆలోచించాల్సిన పని ఏంటి, రేపు కార్యక్రమం ఎలా జరగాలి సజావుగా, దానికోసం కానీ గొడవలు జరుగుతాయేమో అని ఆలోచించట. ఇది చాలా ఎవరిని నిందించలేం, చేతులు దులిపేసుకున్నారు. మరి మీకు సంబంధించిన కుటుంబ సభ్యులే, లెట్ us assume, అలా అని మనం కోరుకోవట్లా. ఆ విషాదం జరిగితే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే, పలవలు సృష్టించి మీ మీడియాల్లోనూ మీ వీటిల్లో ఎలా ప్రసారం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇవాళ కూడా జరిగేది ఏం చేస్తారంటే, ఈ సంఘటనను పూర్తిగా తొక్కేయటం కోసం ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఈ కార్ రేసు గురించో, లేదు అంటే ఇంకొకటో, లేదు తాజాగా కొత్తగా మళ్ళీ తెర మీదకి తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంఘటన, దీన్ని తీసుకొచ్చి దీన్ని గజిబిజి గందరగోళం చేసేసి ఈ వార్తను తొక్కేస్తారు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలనలో జరిగితే మొత్తంగా చూడండి, ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందో లేదో తెలియదు, కానీ అక్కడెక్కడో నార్త్ సైడ్ లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించిన హిందూ సంఘాల ముసుగులో ఉన్న అసాంఘిక శక్తుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోల్ని తగలబెట్టి నానాయాగి చేశారు. మరి ఇంతమంది జనాలు చావుకు కారణమైన సందర్భంలో ఈ సోకాల్డ్ హిందూవాదులు, ఛద్మవేషధారులు అంటా నేను వీళ్ళని, హిందూ పేరుతో ముసుగేసుకొని చేసేవాడు తప్ప నిజంగా హిందూవాదులు కాదు. మరి వాళ్ళంతా ఏమయ్యారు, మాట్లాడరే ఎందుకని? అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక రాక్షస పాలన జరుగుతుందండి. పాపం ఆయన ప్రచారంలో కూడా పదే వీళ్ళ గురించి ప్రస్తావిస్తుంటే జనం విశ్వసించలేదు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు మనకు కళ్ళకు కట్టినట్టుగా, ప్రతీదీ కూడా కళ్ళకు కట్టినట్టుగా జరుగుతూ ఉంది. ఈ మహా విషాదాన్ని మాత్రం చరిత్ర క్షమించదు. స్వామివారు ముఖ్యంగా అసలు ఆయన క్షమించరు. తన పవిత్ర ప్రాంగణాన్ని రక్తంతో తడిపినటువంటి ఈ రాక్షస మోకలనైతే ఆయన ఏమాత్రం కూడా క్షమించరు. కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నామండి, మీకు థియేటర్లో ఎక్కడో మూల కూర్చున్నటువంటి హీరో మీదే కేసు పెడితే మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయినప్పుడు వీళ్ళే కదమ్మా ఇదవ్వాలి. అంతేకాదు, అనేక మంది న్యాయమూర్తులు కూడా స్వామివారి భక్తులు, వారికి కూడా సగౌరవంగా నేను విన్నవిస్తున్నాను, ఈ విషాద సంఘటనని కోర్టు వారు సుమోటోగా తీసుకొని దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేటువంటిది కండక్ట్ చేయించి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షార్హులు చేయాల్సినటువంటి ఇది కూడా సుమోటోగా తీసుకోవాలని కోర్టు వారికి కూడా మన సాక్షి ముక్తహా కూడా నేను సగౌరవంగా వారికి విన్నవిస్తున్నానండి. ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ టు టేక్ సుమోటో. మరి ఏం జరుగుద్దో.